తెలుగు రాష్ట్రాల నుంచి అయితే గనక తిరుపతికి వందే భారత్ కావాలని ఎప్పటినుంచో చాలామంది అయితే అడుగుతున్నారు. అనేక డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తిరుపతికి వందే భారత్ స్లీపర్ అయితే గనక కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఏ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఈ వందే భారత్ ఉండబోతోంది, ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు అధికారికంగా అనేది అయితే గనక వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా చూస్తే విశాఖపట్నం నుంచి తిరుపతికి చాలామంది అయితే గనుక ప్రయాణం చేస్తుంటారు. ఈ మధ్యలో చాలామంది తిరుపతికి వెళ్ళడానికి ఎక్కువగా మన ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా తిరుపతి అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే విశాఖ నుంచి తిరుపతికి అయితే గనక వందే భారత్ స్లీపర్ అయితే గనక శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వము. విశాఖ నుంచి బెంగుళూరు వరకు కూడా ఈ యొక్క ట్రైన్ అయితే గనక పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ రైలు ఒక 9 అయితే గనక స్టార్ట్ చేశారు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలకి పెద్ద ఎక్కువేమి ఇవ్వలేదు. అన్నీ కూడా సిలిగురి అటుపక్క ప్రాంతాల్లోనే నార్త్‌లోనే ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే పెద్దగా ట్రైన్‌లు ఇవ్వలేదు. ఇప్పుడైతే కనుక రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వందే భారత్ స్లీపర్‌ను తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక్కడేంటంటే తెలుగు ప్రయాణికుల కోసం తొలి విడత వందే భారత్ స్లీపర్ రైలు కేటాయింపులో తిరుపతికి కొత్త సర్వీస్‌కు ఆమోదం తెలిపినట్లు చెప్తున్నారు. ఇదే విధంగా సికింద్రాబాద్ నుంచి కూడా కొత్త ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. వందే భారత్ స్లీపర్ రైలు వరుసగా ఇప్పుడు పట్టాలెక్కుతున్నాయి. తొలి రైలును ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 9 రైళ్లు కూడా పలు రాష్ట్రాలకు కేటాయింపుపై తుది కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పుడు తిరుపతికి ఒక రైలు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, విజయవాడ నుంచి అయోధ్య, విశాఖపట్నం నుంచి తిరుపతికి వందే భారత్ స్లీపర్ రైలు కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఎంపీలు అయితే గనక ఈ రైల్వే శాఖకి సంబంధించి వినతి పత్రాలు అయితే అందజేస్తున్నారు. మాకు స్లీపర్ రైలు ఇలా తిరుపతికి కావాలి, అయోధ్యకు కావాలని. విజయవాడ నుంచి అయోధ్యకు కూడా ఒక వందే భారత్ స్లీపర్ రైలు అయితే ప్రతిపాదన అమలు అయితే ఆల్రెడీ ఉంది. ట్రైన్స్ అయితే కనుక సిద్ధమైతే విజయవాడ నుంచి అయోధ్య వయా కాశీ మీదుగా వారణాసి మీదుగా ఒక వందే భారత్ స్లీపర్ రైలును అయితే కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ప్రస్తుతానికి అయితే కనుక ఈ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా స్టార్ట్ చేసి ఇది విశాఖ నుంచి బెంగుళూరు వరకు వయా తిరుపతి మీదుగా వందే భారత్ కేటాయింపు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అయితే కనుక సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఉదయం సమయంలో రాకపోకలు కొనసాగిస్తుంది. ఈ రైలుకు కూడా చాలా ఎక్కువ మంది ప్రయాణికులు అయితే వెళ్ళొస్తున్నారు. భారీ డిమాండ్ అయితే ఉంటుంది. ఇక వందే భారత్ స్లీపర్ రైలు కేటాయింపు తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి కూడా రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఇప్పుడు విశాఖ నుంచి తిరుపతి అలాగే బెంగుళూరు వరకు కూడా వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని చూస్తే కనుక ఈ నెల 26వ తారీఖున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ స్లీపర్ రైలు వైజాగ్ నుంచి గతంలో చూస్తే విజయవాడ నుంచి తిరుపతికి వందే భారత్ ఒకటి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కానీ అది ఇంకా పట్టాలు ఎక్కలేదు. అయితే దానికంటే ముందు ఇదే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డే ఉంది కదా, ఆ రోజునైతే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే రేట్లు ఎలా ఉంటాయి, ఏ ఎగ్జిక్యూటివ్ క్లాస్ రేట్లు ఏంటి, నార్మల్ రేట్లు ఏంటి. ఎక్కువగా తిరుపతికి సామాన్య ప్రజలు ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి అధిక రేట్లు ఉంటే వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి అసలు రేట్లు ఎలా ఉంటాయి. వందే భారత్ మనందరికీ తెలిసిందే, నార్మల్తో పోలిస్తే అవి చాలా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే తక్కువ సమయంలో ప్రయాణించవచ్చు. అలాగే ప్రయాణం కూడా అత్యంత సౌకర్యవంతంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చూద్దాం, ఈ నెల 26న అధికారికంగా ప్రకటిస్తే ఆ రేట్లు ఎంత ఉంటాయి ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం.